హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచ్చి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. మేమైతే జనవరి 1 రోజున న్యూ ఇయర్ రోజున కార్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, చాలా కార్లు అయితే ఉన్నాయి. దీని ముందు వీడియో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మేము ఏ కార్ తీసుకున్నాము, ఏంటి, దాని కాస్ట్ ఎంత, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో నేను కొన్ని అయితే చూపించేస్తాను. మరి చివరి వరకు అయితే చూసండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా. ఈ వీడియో మీకు నచ్చిన కార్ మీకు నచ్చిన లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇదే మేము తీసుకున్న కారు i20 స్పోర్ట్స్. కలర్ అయితే చాలా బాగుంది. చూసిన వాళ్ళు కూడా చాలా బాగుంది అంటున్నారు. కలరు దూరంగా చూస్తే బ్లాక్లా అనిపిస్తుంది, దగ్గరగా అయితే డార్క్ బ్లూ షేడ్లో ఉంటుంది. అది బ్లూ కూడా కాదు, చాలా బాగుంది కలర్ అయితే. ఆల్రెడీ మేము వైట్, లాస్ట్ టైం మాది వైట్ కారే కదా, అందుకని ఇప్పుడు కలర్ కార్ అయితే తీసుకున్నాము. దీంట్లోనే వైట్ కూడా ఉంది, మీకు లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా. ఇక ఆల్రెడీ వైట్ వాడేసాం కాబట్టి ఇప్పుడు ఈ కలర్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. న్యూ ఇయర్లో న్యూ కార్ అయితే తీసుకున్నాం కదా, కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాము. మేము, మా మరిది గారు వాళ్ళు, మేమంతా కలిపి కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. ఈ చాక్లెట్ బాక్స్ కూడా షోరూమ్ వాళ్ళే ఇచ్చారు. కేక్ కటింగ్ అయిన తర్వాత కార్ అయితే ఇక కిందకి దింపుతున్నారు. మేమైతే ఫస్ట్ టెంపుల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాము కార్ని, షోరూమ్ నుంచే, ఇంకా ఇంటికి తీసుకువెళ్ళకుండా. లేటెస్ట్ మోడలు అంటే మనకి దాంట్లో కొన్ని ఫీచర్స్ అయితే మారుతూ ఉంటాయి కదా. మనకి స్టీరింగ్ దగ్గర కానీ, అలాగే ఏసీ ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుని అక్కడ సిస్టమ్ దగ్గర కానీ అన్నీ కూడా మనకి మారుతూ ఉంటాయి కాబట్టి కొత్త ఫీచర్స్ అనేవి ఉంటాయి. అవన్నీ మనకి తెలియాలి కదా, అందుకే షోరూమ్ అయినా మా వారికి చూపిస్తున్నారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీంట్లో ఏది ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి షోరూంలోనే జస్ట్ ఒక రౌండ్ అయితే వేసి వచ్చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్తాము. కార్ అయితే బాగుంది, చాలా బాగుంది. లోపల కూడా చాలా బాగుంది. అన్నీ కూడా కొత్త కొత్తగా అయితే ఉన్నాయి ఆప్షన్స్ అవన్నీ కూడా. ఇప్పుడైతే కారు స్టార్ట్ చేసేసి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. దేవీ చౌక్ టెంపుల్కి వెళ్తున్నాము, అమ్మవారి టెంపుల్కి. ఫస్ట్ అయితే ఈ కార్ కాస్ట్ ఎంత అని అనుకుంటున్నారు కదా, ఈ i20 స్పోర్ట్స్ కార్ ఇది. ఈ కార్ కాస్ట్ 9 lakhs. అదే మనకి సన్ రూఫ్ ఉందనుకోండి, సన్ రూఫ్ వల్ల ఇంకొక 90,000 ఎక్స్ట్రా అవుతుంది. అంటే అప్పుడు ఒక 10 lakhs వరకు అనుకోండి అవుతుంది. కాబట్టి ఇక మేము ఇది తీసేసుకున్నాము. సన్ రూఫ్ అంటే ఇంకా అవసరం లేదు కదా, ఎలాగో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఇంకా ఎందుకులే అని చెప్పేసి మేము ఇదైతే తీసుకున్నాము. ఒకవేళ సన్ రూఫ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. ఒక 90,000 ఎక్కువ అవుతుంది దానికి దీనికి కంపేర్ చేసుకుంటే. ఈ కార్ కాస్ట్ వచ్చేసి 9 lakhs. ఇది i20 స్పోర్ట్స్ కారు. మేమైతే ఇప్పుడు దేవీ చౌక్ వచ్చేసాము. దేవీ చౌక్ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది జంక్షన్లో ఉంటుంది కదా, ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఇప్పుడు పూజ చేయించేసుకుంటున్నాము. ఈరోజు న్యూ ఇయర్ కదా, చాలా కార్లు అయితే డెలివరీ అయినవి. అసలు ఖాళీ లేదు. షోరూంలో కూడా ఒక కారు వెనకాల ఒక కారు అలా తీసుకువెళ్తూనే ఉంటున్నారు. అందుకే మాకు కూడా చాలా లేట్ అయిపోయింది. 11:30 అలా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పూజ చేయించి మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాము అని అనుకుంటున్నాము. ఈ దేవీ చౌక్లో కూడా ఆల్రెడీ మా కారు ముందే చాలా పూజలు చేశారు, చాలా కార్లు వచ్చినవి. అలాగే ఒక బైక్ కూడా ఉంది. మేము వచ్చేసరికి బైక్ అయితే పూజలు చేస్తున్నారు పంతులు గారు. అది అయిన తర్వాత మా కార్కి అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి మేము అన్నీ ఇక్కడే తీసేసుకున్నాము. నిమ్మకాయలు, కొబ్బరికాయ, జాకెట్ ముక్క, గంధం డబ్బా అన్నీ కూడా ఇక్కడే మనకి కిట్ ఉంటుంది కదా, కిట్ అమ్మేస్తారు. అదైతే తీసుకుని పంతులు గారికి ఇచ్చేసాము. ఈ రోడ్లు అయితే చాలా రష్గా ఉన్నాయి. ఈరోజు జనవరి 1 కదా, అందరూ బయటకు అది వెళ్తూ ఉంటారు. అసలు ఖాళీ లేదు. పైగా దేవీ చౌక్ అనేది అక్కడ జంక్షన్ కాబట్టి 4 sides వెళ్తూ ఉంటాయి కదా రోడ్ల మీద, చాలా రష్గా అయితే ఉంది. మనమైతే కార్ అయినా బండి అయినా అలా రోడ్ సైడ్కి పెట్టి పూజలు అనేవి చేయించుకోవాలి. టెంపుల్ ఆ జంక్షన్కి మధ్యలో ఉంటుంది కదా, సెంటర్లోని. అమ్మవారి విగ్రహానికి ఎదురుగా పెట్టించారు కారు అయితే. అమ్మవారి ఫేసింగ్ ఎటువైపు ఉంటుందో అటువైపు అయితే కారు సైడ్కి పెట్టించి
ఇక్కడైతే పంతులు గారు పూజలు చేస్తున్నారు. అలాగే రెడ్ క్లాత్లో నిమ్మకాయలు కూడా కట్టేసి కారుకి కడుతున్నారు. ఇక చాలామంది డిసెంబర్లో ఏదైనా ఒక వస్తువు ఏదైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళందరూ న్యూ ఇయర్ రోజు కొనుక్కుందామని ఇక ఆగి కొనుక్కుంటూ ఉంటారు కదా. ఈరోజే చాలామంది చాలా కొత్త కొత్త వస్తువులు కొనుక్కుంటారు న్యూ ఇయర్లో. సంవత్సరం అంతా కూడా మంచిగా ఉండాలని, మంచిగా అన్నీ కొనుక్కుంటూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇక నిమ్మకాయలు అయితే తొక్కిస్తున్నారు. పంతులు గారు మా వారిని కారు ఎక్కమని మంత్రాలు అయితే చదివి కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కారు స్టార్ట్ చేసి అప్పుడు అమ్మవారి టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేయమన్నారు. అమ్మవారి టెంపుల్ జంక్షన్లోనే ఉంటుంది కాబట్టి ఒక రౌండ్ అయితే చుట్టూ వేయొచ్చు. ఇప్పుడైతే మంత్రాలు చదివేసి ఆ కొబ్బరికాయని అయితే కొట్టేస్తున్నారు హారతి ఇచ్చి. ఇక్కడ పూజ అన్నీ అయ్యేసరికి మాకు టైం 12 అయిపోయింది. అంటే కార్ డెలివరీ తీసుకోవటమే లేట్ అయిపోయింది. చాలా కార్లు ఈరోజు షోరూమ్ నుంచి బయటికి వెళ్ళినాయి కాబట్టి అందరూ కొనుక్కున్నారు కాబట్టి లేట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మరి ఆంజనేయస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి. 12 అయిపోతుంది. ఉందో లేదో మేము టెంపుల్ అయితే క్లోజ్ చేసిందా ఓపెన్గా ఉందా అనేది కూడా చూసుకుని అక్కడ కూడా పూజ చేయించుకోవాలి. నేను ఈ కార్ ఎక్కిన తర్వాత కార్లో ఏమి ఉన్నాయో ఒకసారి నేను ఆప్షన్స్ అనేవి చిన్నగా చూపించేస్తాను. నాకు అంత ఐడియా లేదు కానీ నేను చూసినంత వరకు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పంతులు గారు కొబ్బరికాయ కొట్టేశారు కదా, టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసి రమ్మన్నారు మా వారిని. స్టార్ట్ చేసేస్తున్నారు. అమ్మవారికి టెంపుల్ ఎదురుగా ఉంది కదా కార్ని, ఒక రౌండ్ అయితే ఇప్పుడు వేసి వచ్చేస్తారు. లాస్ట్ టైం ఉన్న కార్ కూడా మేము ఫస్ట్ ఇక్కడే పూజ చేయించుకున్నాము దేవి చౌక్లోని. తరువాత ఆంజనేయస్వామి టెంపుల్లో పూజ చేయించుకున్నాము. అది ఆంజనేయస్వామి టెంపుల్లో కూడా కోటగుమ్మం దగ్గర. అక్కడ కూడా మేము బండి కొనుక్కున్నా కూడా అక్కడ ఆంజనేయస్వామి టెంపుల్లో పూజ అనేది చేయించుకుంటాము. అందుకే ఫస్ట్ ఇక్కడ దేవి చౌక్లో చేయించేసుకుని తర్వాత ఆంజనేయస్వామి టెంపుల్కి కూడా వెళ్ళి అక్కడ చేద్దాము ఎప్పటిలాగానే అని చెప్పేసి అనుకుంటున్నాము. టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసేస్తున్నారు కదా, కార్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. ఇది కోటగుమ్మం దగ్గర ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్. మేము ఇప్పుడైతే అక్కడికి వచ్చేస్తున్నాము. నేను స్టీరింగ్ దగ్గర అన్నీ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను ఫ్రంట్కి వెళ్ళి. ప్రజెంట్ నేను బ్యాక్ కూర్చున్నాను ఎందుకంటే అక్కడ అసలు ఖాళీ లేదు. పూజ అయిన తర్వాత దేవి చౌక్లో ఖాళీ లేదు, అన్నీ కూడా పక్క నుంచి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ఫస్ట్ అయితే ఎక్కేసాను. కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత నేను మీకు ఫ్రంట్ చూపిస్తాను. స్టీరింగ్ దగ్గర అలాగే డాష్ బోర్డ్ దగ్గర అంతా కూడా ఎలా ఉంది మోడల్ అనేది చూపిస్తాను. ఇప్పుడైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము, చూసారు కదా. కానీ ఈ టెంపుల్ క్లోజ్ అయిపోయినట్లుంది, అందుకే ఎవరూ లేరు. మేమైతే ఒకసారి దిగి వెళ్ళి చూద్దాము అని అనుకుంటున్నాము. ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా పూజ చేయిద్దామని చెప్పేసి అయితే 12 అయిపోయింది మేము వచ్చేసరికి. టెంపుల్ క్లోజ్ చేసేసారు. మళ్ళీ నైట్ అయితే 6 దాటిన తర్వాత అన్నారు. సరే రేపు మార్నింగ్ వద్దామని చెప్పేసి మేము ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఆల్రెడీ దేవీ చౌక్లో అయితే పూజ అయిపోయింది కదా, ఇక్కడ రేపు మార్నింగ్ వస్తాము. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై న్యూ కార్. ఇప్పుడైతే ఫ్రంట్కి వచ్చేసాను కదా. నేను చూసినవి నాకు కనిపిస్తున్నవి అయితే నేను మీకు చెప్పేస్తాను. నాకు క్లారిటీగా తెలియదు కానీ డాష్ బోర్డ్ దగ్గర ఈ స్క్రీన్ అనేది అంతా మారింది. మనకి ఏ వస్తువు కొత్తగా కొనుక్కున్నా అప్డేట్ అవుతూ ఉంటాయి కదా, ఓల్డ్ ఫీచర్స్ తోటే ఉండవు కదా. ఇక్కడ బటన్స్ ఇచ్చాడు మనకి ఏసీ ఆన్ చేసుకోవడానికి, దేనికైనా సరే చూడండి బటన్స్ వచ్చినాయి కొత్తగా. ఇది వరకులాగా రౌండ్గా చక్రంలా అలా ఉండేవి కదా, ఇప్పుడు అలా కాదు, చక్కగా బటన్ అయితే వచ్చేసింది ప్రెస్ చేసుకోవడానికి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవి నాకు తెలీదు, తర్వాత కనుక్కోవాలి. స్టీరింగ్ మీద ఇక్కడ కాల్ చేసుకోవచ్చు, మనం ఎండ్ చేసుకోవచ్చు కాలు సిస్టమ్, మనం సౌండ్ తగ్గించుకోవచ్చు, సౌండ్ మార్చుకోవచ్చు అన్నీ. అంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు మార్చాలి అంటే సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మార్చుకునేవాళ్ళం ఇది వరకు. ఇప్పుడు అలా కాదు, ఓన్లీ అన్ని స్టీరింగ్కే ఇచ్చాడు కాబట్టి చాలా ఈజీగా
ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చక్కగా స్టీరింగ్ మీదే మార్చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు తెలీదు. నాకు అది చూసినంత వరకు అయితే చెప్పేసాను. తర్వాత అన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్లో హ్యాపీగా న్యూ కార్ అయితే కొనేసుకున్నాము. ఈ న్యూ ఇయర్ అంతా కూడా మనందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిన, కార్ మీకు నచ్చిన లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.